ఆ మాంత్రికుడితో పాటు ఊరి పెద్ద కూడా నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించారు. అంతేకాదు, ఒక వ్యక్తి డప్పు వాయించుకుంటూ మరొక వ్యక్తి కాగడా పట్టుకొని ఈ మాంత్రికుడు ఏవో మంత్రాలు చదువుకుంటూ సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ ఊర్లో ప్రతి వీధుల్లోనూ తిరుగుతూ ఉన్నారు. మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం పిశాచి విదలనం, ఓం క్రీం దుష్ట శేఖరిణి, ఓం క్రీం పిశాచి వైదల్యని, భో భో పిశాచి భో, భో భో దుష్ట శక్తి భో అని ఈ మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఊరు అంతా తిరుగుతూ ఉన్నారు. ఈదలా ఉండగా ఊరి నడి మధ్యలో చెట్టుపై పడుకొని ఉన్న ఈ పొట్టి దయ్యాలు ఒక్కసారిగా ఈ మంత్రాలకి ఉలిక్కు పడ్డాయి. ఈ పొట్టి పిశాచాలు అన్ని జిలా అనుకుంటూ ఉన్నాయి. అరే అరే, ఈ మాంత్రికుడు ఎవ్వడు? ఈడు మంత్రాలకి మనం భయపడి ఊరు విడిచి వెళ్ళిపోతాం అనుకుంటున్నాడా ఏంటి? సరే సరే అనుకోని దీనికి మన పొట్టి దయ్యాలు జబ్బరుచి చూపిద్దాం. అందరూ లేకండ్రా, పదండి పదండి, ఆ మాంత్రికుడు పని పట్టాలి. ముసలిదాన్ని మంత్రాలవని మనం ఒంగోబట్టు పక్కన కూర్చోబెట్టాం. ఇక వీరంతా పదండి పదండి. ఆ పొట్టి పిశాచాలు అన్ని నేరుగా ఈ మాంత్రికుడి చుట్టూ చేరుకొని ఆ మాంత్రికుని గాల్లో ఎగరవేసి తలకిందులుగా పట్టుకొని ఈ పొట్టి పిశాచాలన్నీ రాళ్లు విసురుతూ ఉన్నాయి. అది ఎంత గమనించినా ఈ ఊరి పెద్ద చాలా భయపడిపోయి నేరుగా ఒక చెట్టు చాటును దాక్కుని అంతా చూస్తూ ఉన్నాడు. ఈ పిశాచాలు మాత్రం ఆ మాంత్రికుడిని చిత్రహింసలు చేస్తూ ఉన్నాయి. ఒక పొట్టి దయ్యం ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది. ఎవడెవరా నువ్వు? మా ఊళ్ళోనికి వచ్చి మమ్మల్ని బయటికి పొమ్మాలని చూస్తున్నావు? అర్ధరాత్రి నీ మంత్రాలంటే భయపడతామనుకున్నావా? అల్లా టప్పా మంత్రాలకి భయపడే రకం కాదు ఈ పొట్టి దయ్యాలు. మా గురువు పాపాలిక మాంత్రికుడు నరముఖ శుద్ధి కోసం ఇప్పుడు బడిని మొదలు పెడుతున్నాడు. నీకు తెలియని ఒక విషయం ఉంది కదూ? నీకే కాదు, ఈ చుట్టుపక్కల ఏ మాంత్రుడు వచ్చినా సరే వాడికి ఇదే గతి పడుతుంది. అసలు మీరంతా ఎందుకురా? ఎన్నో శుద్ర శక్తులు కలిగి ఉన్న మంత్రాలవనే ఇప్పుడు బందీగా ఉంచాం. మంత్రాలదే మా వలయం నుంచి బయటికి రాలేక కుక్క పిల్లిలా మా ముందే బందీగా ఉండిపోయింది. కావాలంటే ఊరి చివరిన చూపిస్తా చూడు. ఓం ప్రేమ్ మాయా దర్శనే, ఓం ప్రేమ్ మాయా సందర్శనే అని ఈ పొట్టి దయ్యాలు ఒక మాయా దర్శనతో ఊరి చివరన బందీగా ఉన్న ఆ మంత్రాలను చూపించాడు. ఆమెను చూసిన ఈ మాంత్రికుడు చాలా భయంతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, మంత్రాలవ్వా, నువ్వు బందీగా ఉండడం ఏంటవ్వా? ఈ పొట్టు దయ్యాలకి నువ్వు బందీగా కావడం ఏంటవ్వా? అవ్వా, ఏదో ఒక విధంగా నువ్వు బయటికి రాకపోతే ఈ పొట్టు దయ్యాలతో పాటు భయంకరమైన ఆ పాపాలిక మంత్రుడు కూడా ఈ ఊళ్ళకి ప్రవేశించి ఊరిని అంతని బలిస్తారంటవ్వా. అవ్వా, నీ శక్తిని చూపించవ్వా, త్వరగా ఈ అమాయక ప్రజల్ని కాపాడవ్వా అని ఈ మాంత్రుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. అరే మా శిష్య, నువ్వు ఏమీ కంగారు పడవద్దు. ఈ పాపాలిక మాంత్రికుడికి ఆఖరి గడియలు మొదలవుతున్నాయి. విర్రవీగుతున్న ఈ పొట్టు దెయ్యాలను కూడా పిండి బొమ్మల్లా చేసి నా గుహలో బందీగా మార్చకపోతే మంత్రాలవ మంత్రదండంపై ఆనా వీళ్ళ అందరినీ తరిమి కొట్టి ఆ పాపాలిక మాంత్రికుణ్ణి చిత్రహింసలు చేసి మంత్రశక్తితో మంత్రబింబంలా మార్చి వాడి గుహలోనే బంధించకపోతే ఈ మంత్రాలవ్వ శక్తిపై ఆనా ఏమీ కంగారు పడకు. సమయం దగ్గర పడుతుంది. వాడు వేసిన ఈ
వలయానికి ఇక సమయం దగ్గర పడుతుంది. విముక్తి పొందిన వెంటనే వీళ్ళందరినీ పూర్తిగా నాశనం చేస్తాను అని ఈ మంత్రాలవ్వ గట్టిగా అరిచి చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ పొట్టు దెయ్యాలు అన్నీ ఇలా అంటూ ఉన్నాయి. అరే, మంత్రాలవ రాత్రిపూట కూడా కళ్ళకంటుందన్నమాట. సరే సరే, కను కలలు. నిన్ను నీ శిష్యులాగే ఇక్కడే హతమార్చి ఇద్దరిని ఒకే గోతులో కప్పెట్టేస్తాం. మా పాపాలిక మాంత్రికుడు నిన్ను పూర్తిగా శపించడానికి శక్తి కోసమే అడవిలోనికి బయలుదేరాడు. పాతాళ లోకంలో ఉన్న తన గురువుని కూడా చేరుకున్నాడు. ఇక నువ్వు తప్పించుకోవడం సులభం కాదే మంత్రాలప్ప. నీ మంత్రాలన్నీ గోవిందా, ఏ మంత్రదండం గోవిందా అని ఈ పొట్టు దెయ్యాలు చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఇది ఎంతా గమనిస్తున్న ఈ ఊరి పెద్ద చెట్టు చాటును దాక్కుని చాలా భయపెడుతూ తన అనుచరుడితో ఇలా ఉంటూ ఉన్నాడు. అరే ఒరే రంగా, చూసావా ఈ పొట్టు దెయ్యాలు ఎంతటి పని చేశాయో? ఎంతో శక్తివంతమైన మంత్రాలవని కూడా అదేదో భయంకరమైన మాంత్రుడి చేత బంధించాయంట. ఇప్పుడు ఈ మాంత్రికుని ఏం చేస్తాయో ఏంటో, అసలు మన ఊరిని కాపాడుకోవడం ఎలాగో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదా రంగా. ఈ పొట్టు దెయ్యాలు కనుక మనం ఎదుటి పెడితే ఇవి మనల్ని కూడా చంపుకు తినేస్తాయి. ఇప్పుడు ఏదో ఒక విధంగా ఈ సమాచారాన్ని ఊర్లో అందరికీ తెలియజేయాలరా. ఎలా ఏం చేస్తే ఇప్పుడు ఊళ్ళో అందరినీ కాపాడుకోగలుగుతాం? మంత్రాలవ చూస్తే అక్కడ బందీగా ఉండిపోయింది. అరే, నాకు ఒక చిన్న సందేహం ఉందిరా. ఊరి చివరిన మంత్రాల వద్ద కలిస్తే మనకి ఏదైనా ఒక సందేహం ఇస్తుందేమో కదా, మనం అక్కడికి చేరుకోగలుగుతామా అని ఊరి పెద్ద తన అనుచరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన అనుచరుడు ఇలా అంటూ ఉన్నాడు. అయ్యి బాబాయ్, ఎలాగెళ్తామండి అయ్యగారు? ఊరు అంతా ఈ పొట్టు దెయ్యాలు ఉండిపోయాయి. అంతేకాదు అయ్యి ఇక్కడ మనం ఎక్కడో ఉన్నాం కూడా ఇది తెలిసిపోతుంటాయి. ఇప్పుడు ఆ మాంత్రికుడే దాని నుంచి తప్పించుకోలేకలా కిందలుగా ఏలబడి ఉన్నాడు. ఇప్పుడు వాడినే చంపేస్తాయేమో, తర్వాత నన్ను కూడా చంపేస్తాయి. గురుగారు, మనకెందుకని బాబు, ఏదో ఒక విధంగా ఇక్కడ తప్పించుకొని ఊర్లోకి వెళ్ళిపోవడం మంచిదయ్యా. అయ్యా, ఇక మన ఊరిని ఆ దేవుడే కాపాడాలయ్యా. మంత్రాలవను కూడా బంధించేసాయంటే ఇంకా చాలా పెద్ద దయ్యాలు ఉండుంటాయ్యా. అమ్మోయ్, నాకెందుకో భయంగా ఉందయ్యా అని ఊరి పెద్ద అనుచరుడు ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే అలా అంటే ఎలారా? ఎలాగైనా సరే మనం ఊర్లో పెద్దందరినీ కాపాడుకోవాలి. అన్యం పుణ్యం జరగని ఈ ప్రజలని ఈ పిశాచాల నుంచి మనం కాపాడాలరా. ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి మనం తప్పించుకుని వెళ్ళి ఆ మంత్రాల వద్దకు వెళ్తే మాత్రం మనకి ఏదైనా ఒక సహాయం చేస్తుందేమో. ఆ మంత్రాలను కూడా ఏదో ఒక విధంగా మనం తప్పించాలరా. అరే, నాకు ఇప్పుడే గుర్తుకు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద సాధువు నాకు ఒక మంత్రదండాన్ని ఇచ్చాడురా. ఆ మంత్రదండం ఒకసారి పనిచేస్తుందని చెప్పాడు. అదేంటంటే, ఆ మంత్రదండానికి మనలో ఎవరైనా సరే ఆపదలో ఉంటే ఆ మంత్రదండాన్ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు ఆ ఆపద నుంచి తొలగిపోతారని చెప్పారా. అప్పుడు మనం చెప్పిన విధంగానే ఆ మంత్రదండాన్ని తీసుకెళ్లి మంత్రాల ముందు పెడితే మంత్రాల బందీగా ఉంది కదా, తను బయటకు వస్తే చాలు, ఇక ఈ పొట్టి పిశాచులన్నీ కట్టి అవతల పెట్టేస్తుందిరా. ఆ పని చేద్దామా? త్వరగా వెళ్దాం పదరా అని ఈ ఊరి పెద్ద తన అనుచరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన అనుచరుడు ఇలా అంటూ ఉన్నాడు. అయ్యగారు, భలే సమయానికి భలే గుర్తు చేశారండి. అయితే పదండి, ఆ మంత్రదండాన్ని తీసుకెళ్లి మంత్రాలవ ముందు పెడితే మంత్రాలవ చుట్టూ ఉన్న ఆ వలయం కూడా పూర్తిగా పోతది. అప్పుడు ఈ పొట్టి పిశాచులన్నీ తరిమి దూరంగా కొడద్దయ్యా. అయ్యా పదండి అని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా నడుచుకుంటూ వస్తూ ఉన్న ఈ పాపాలిక మాంత్రుడికి తన కాలకూటక పిశాచి చెప్పిన మాటలన్నీ గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి మంచానికై పరిమితమై ఉండాలి. క్షుద్ర క్షేద్ర శక్తి అన్నీ తనకి తెలిసి ఉండాలి. ఎంతో మంత్ర సంపద కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తిని కనుక నువ్వు నరబలి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మంత్రాలవని పూర్తిగా శపించే ఆ విచిత్రమైన శక్తిని నీ వశం చేసుకుంటావు.
అంతేకాదు ఎంతో సులభంగా మంత్రాల గుహలోనికి ప్రవేశించి ఆ మంత్రాల మంత్రపీఠని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఆలోచించు, వెతుకు వెతుకు అని ఆ కాలకూటక పిశాచి చెప్పిన మాటలన్నీ గుర్తుకు వస్తూ ఉన్నాయి. అది ఎంత ఆలోచిస్తూ ఈ పాపాలిక మాత్రుడు జిలా అనుకుంటూ ఉన్నాడు. అరే, కాలకూటక పిశాచి చెప్పిన విధంగానే ఆ నమూనాలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి నాకు మేధాశక్తికి కనిపించడం లేదు. ఎవరు ఎవరు మంత్రానికి పరిమితమై ఉండి మంత్ర విద్య శక్తులని తెలుసుకున్న ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? నాకు ఇప్పుడే తెలియాలి. అతని వెంటనే నరబలి ఇవ్వకపోతే నేను అనుకున్న కార్యాన్ని నేను సాధించలేను. ఎవరు ఎవరు త్వరగా పాపాలిక, త్వరగా ఆ వ్యక్తి ఎవరో నాకు గుర్తుకు తీసుకునిరా, లేకపోతే నేను అనుకున్న ఆ విజయాన్ని సాధించలేను. ఎవరు ఎవరు అని ఈ పాపాలిక మాంత్రికుడు ఆలోచిస్తూ ఉన్నాడు.